వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీయే తింటే మన హెల్త్కి అంత మంచిది కాదు కదండి. నాన్ వెజ్తో పోటీ పడేలాగా ఈరోజు మనం ఆలూతో దమ్ బిర్యానీ రెడీ చేసుకుందామండి. పిల్లలకి పొటాటో అంటే చాలా ఇష్టం కదండి. పొటాటోతోనే ఇలా దమ్ బిర్యానీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చల్లని సాయంత్రం వేళల్లో వేడివేడిగా ఈ బిర్యానీ ట్రై చేసి చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1/2 kg వరకు ఆలూని తీసుకుని పీల్ చెక్కుని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న ఆలూని కుక్కర్లో పెట్టుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 2 విజిల్స్ వేయించాలి. ఇలా ఉడికించుకున్న ఆలూని పెద్ద సైజు ముక్కలుగా ఉండేటట్టుగా కట్ చేసుకుని తీసుకోండి. ఆలూని మరీ మెత్తగా ఉడికించొద్దండి. ఒక లోటా వరకు బాస్మతి రైస్ని తీసుకుని క్లీన్ చేసుకుని నానబెట్టుకోండి. ఒక మిక్సీ జార్ని తీసుకుని 1.5 ఇంచ్ వరకు అల్లం ముక్కని చెక్కుని అందులో వేసుకోండి. అందులోనే 10 వెల్లుల్లి రెమ్మల్ని, 4-5 పచ్చిమిర్చిని, క్లీన్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బిర్యానీ చేసే ముందే ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి తీసుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో మనం ఆనియన్స్ని ఫ్రై చేయడానికి తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని వేయించేటప్పుడు మొదట ఫ్లేమ్ని హైలో పెట్టుకుని వేయించుకోండి. కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఆనియన్స్ ఇలా కొద్ది కలర్ మారిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఆనియన్స్ ఇలా పూర్తిగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా వేసుకోండి. ఆలూను కూడా వేసిన తర్వాత దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. వేసుకున్న ఆలూ పీసెస్ పై లేయరు క్రిస్పీగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఆలూ పీసులు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఆలూ పీసెస్కి అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోండి. ఆలూ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుతూ వేయించుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఈ ఆలూ పీసెస్లు మంచి కలర్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం బిర్యానీ చేయడానికి సరిపోయేంత ఒక గిన్నెని తీసుకోండి. ఇందులో 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెత్ని మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్లో సగం వరకు వేసుకోండి. ఆనియన్స్ని నలుపుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో మీ దగ్గర ఉండే బిర్యానీ దినుసులను వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత 1 హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆలూ పీసెస్ని కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ ఆలూ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇందులోనే క్లీన్ చేసుకున్న కొద్ది కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆలూని వేయించుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి. ఆయిల్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. చికెను మటన్ దమ్ బిర్యానీలకి ఏమాత్రం తీసిపోకుండా ఆలూ దమ్ బిర్యానీ ఉంటుందండి. ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకుందాం. ఒక గిన్నెలో తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా 3 వంతుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉండే బిర్యానీ దినుసులు ఏవైనా వేసుకోండి. వాటర్లోనే సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులో అప్పచెక్క నిమ్మరసాన్ని 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి.
రైస్ను పూర్తిగా వాటర్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒకసారి కలుపుకోండి. రైస్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. రైస్ 80% ఉడికితే సరిపోతుంది. రైస్ని చెక్ చేసుకుని రైస్ 80% ఉడికింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న రైస్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పొటాటోలో యాడ్ చేసుకోండి. రైస్ని వేసేటప్పుడు పలచగా ఉండేటట్టు చూసుకుని లేయర్ల కింద వేసుకోండి. రైస్ని ఇలా పలచగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. రైస్ని పూర్తిగా వేసిన తర్వాత దీనిపైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిపైన కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మన బిర్యానీ కలర్ఫుల్గా రావడం కోసం ఎటువంటి ఫుడ్ కలర్ని కూడా ఉపయోగించకుండా సింపుల్గా మనం రైస్ని ఉడికించిన గింజ ఉంది కదండి, ఆ గింజలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్కి అంతా పట్టేటట్టుగా ఈ వాటర్ని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఆలు దమ్ బిర్యానీకి ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక అట్ల రేకు పాతది పెట్టుకోండి. దానిపైన మనం రెడీ చేసుకున్న గిన్నెను పెట్టుకోండి. ఆవిరి బయటికి పోకుండా దానిపైన బరువును పెట్టుకొని 20 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చల్లచల్లని వాతావరణంలో స్పైసీగా వేడివేడిగా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు పిల్లలకి తప్పకుండా ఆలు బిర్యానీ ట్రై చేసి పెట్టండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.